అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, రేపు మే 28ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వపరం చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఈరోజు అన్ని జిల్లాల్లోని మహానాడులో తీర్మానం చేసి పంపారు, కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వపరం చేయాలని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలే. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులని చెప్పినందుకు పుట్టిన పార్టీ. నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళనగా మాడుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు వచ్చిన రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్గా దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే, భారతరత్న ఇస్తే నేను తప్పట్లేదు, రావాలి. కానీ ఇది ప్రభుత్వపరంగా చేస్తే ప్రభుత్వాలు మారినా తరాలు మారినా ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ని ఒక పార్టీగా చూడరు, ప్రజలు భగవంతుడిగా చూస్తారు. నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి, తెలుగు జాతి గౌరవం పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వెళ్ళిందంటే అది మూలం ఎన్టీఆర్, చంద్రబాబు కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాని దిశగా డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయి తీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, రేపు మహానాడు ముందే 26 తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాలనేది ఇది నా ఆకాంక్ష కాదు, తెలుగు ప్రజల ఆకాంక్ష, 5 కోట్ల మంది ఆకాంక్ష ఇది. ఈవేళ జనాల స్వార్థంతో పదవుల కోసం వ్యామోహం పడతారు, కానీ రామ్ ఏనాడు ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ పార్టీ ఫౌండర్ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రామ్ కృషి చేశారు, కృషి చేస్తాడు కూడా తప్ప పదవులను ఎప్పుడు ఆశించను. నేను ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో తెలుగువారు నంబర్ 1 స్థానంగా రావాలి, మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని తెలుగు శక్తి అభిలాష, ఆకాంక్ష. ఇవాళ ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా మన దగ్గర మేధావులు లేరు, యువశక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి లేరు. అంత డిఫరెంట్గా నిన్నే మనం చూసాం, మన రాష్ట్రం నుంచి పవర్ అన్ని రాష్ట్రాలు సప్లై చేయబోతున్నారు. నిన్నే చంద్రబాబు మాట్లాడారు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చాలని, ప్రపంచంలోనే తెలుగు వారికి గర్వంగా గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేయాలని చెప్పి రేపు 28ని అన్ని ప్రభుత్వ కార్యాలయంలోనే ఆయన నివాళులు అర్పించాలి. ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్ ఈస్ అన్ గాడ్స్ ఆర్డర్ మనం చేస్తున్నాం. దాన్ని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మంచి చేద్దాం, ప్రజల అభిలాషను నెరవేర్దాం మనం చేస్తాను.